సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొరటపాడు నుంచి లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వరకు ర్యాలీ జరిగింది. మహిళలపై ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ షమా సుల్తానా డిమాండ్ చేశారు. ఉద్యోగం చేసే ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ర్యాలీలో డాక్టర్ సారిక, వైద్య విద్యార్థులు, వీఎల్సీసీ సిబ్బంది పాల్గొన్నారు. కోల్కతాలో జరిగిన అన్యాయం, అరాచకం. ఆ అమ్మాయికి 36 గంటలు డ్యూటీ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్తే జరిగిన అరాచకాన్ని గురించి వింటూ ఉంటే మాటలు రావట్లేదండి. మనుషులా లేకపోతే అసలు మృగాల్లాగా మారుతున్నామా ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ సేవ్ హ్యూమానిటీ. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా శిక్ష పడాలి. ఇలాగా ఇంకో అమ్మాయికి జరగకూడదు అంటే ఎలాంటివి తీసుకోవాలో చర్యలు తీసుకోవాలి. మెడికల్ కాలేజ్ అయినా ఎలాంటి వర్క్ ప్లేస్ అయినా ఒక మహిళకి రక్షణ కల్పించాలి. అరండల్పేట 11వ లైన్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి పునః విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు టీడీపీ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి ఆకాంక్షించారు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఏ నాయకుడి నోటంలో చూసినా కూడా ఆ రోజు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిందే జరుగుతుందనేటువంటి ఎక్కడ చూసినా వాదన వినబడతా ఉంది. తప్పకుండా మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం రాసినటువంటి రవ్వలకొండని మరి పర్యాటక కేంద్రంగా చేయడమే కాకుండా బ్రహ్మం గారి మఠాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి యావత్తు భారతదేశంలో ఉన్న అందరూ కూడా బ్రహ్మం గారి భక్తులు అందరూ కూడా ఎంతో గర్వంగా అక్కడికి వెళ్ళి చూసి దర్శించుకుని ఆయన యొక్క ఆశీస్సులు పొందే విధంగా ఆ గుడిని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా విశ్వబ్రాహ్మణులే కాకుండా అన్ని కులాల వాళ్ళు కూడా బ్రహ్మం గారి భక్తులు ఉన్నారు, అందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన పోలీసుల నాకాబందీలో సీజ్ చేసిన వాహనాలకు రవాణా శాఖ అధికారులు జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించడంతో పాటు వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్న 198 వాహనాలను గుర్తించినట్లు నల్లపాడు పీఎస్సీఐ వంశీధర్ తెలియజేశారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 8 వెహికల్ చెకింగ్ ప్లేస్లో మొత్తం 198 వెహికల్ జరిగింది. దీంట్లో ట్రిపుల్ రైడింగు, మైనర్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు, డ్రైవింగ్ లైసెన్స్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, అట్లాగే నెంబర్ ప్లేట్లు లేని వెహికల్స్, ఇవన్నీ 198 వెహికల్స్ సీజ్ చేసాం. దీనికి సంబంధించి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎంఏఎల్ చేత, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి చేత ఫైనాన్షియల్ జరుగుతుందన్నమాట. అంటే పబ్లిక్ ఏమని కోరుతున్నాం అంటే ఎక్కువ మంది వీళ్ళంతా చిన్నపిల్లలకి డ్రైవింగ్ ఇచ్చేస్తున్నారు, యాక్సిడెంట్లు అవుతుంది, ఇన్సూరెన్స్ ఉండలేదు, వాడికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావట్లేదు, యాక్సిడెంట్ అయినా కానీ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు ఎక్కువ మంది. దాని ఇంపాక్ట్ పడటం, వాళ్ళకి దెబ్బలు తగ్గడం, వాళ్ళకి తగిలే కాక వేరే వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా వాళ్ళకి దెబ్బలు తగలటం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అట్లాగే ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేయడం కోసం గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ సార్ ఐపీఎస్ ఆయన చెప్పిన ఉత్తర్వుల మేరకు వాయనాడ్ ప్రకృతి బీభత్సంతో రోడ్డున పడ్డ బాధితులకు అండగా నిలిచేందుకు ఎన్ఎస్యుఐ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. వారం రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా 50,970 రూపాయల విరాళాన్ని వాయనాడ్ బాధితులకు అందించనున్నట్లు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని డీసీసీ అధ్యక్షులు ఈశ్వర్రావు అన్నారు. అనేక కోట్ల రూపాయల ఆస్తి నష్టమైంది. ఇవాళ కూడా కొనుగోలు పరిస్థితిలో ఉన్నారు. ఈ మధ్యనే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి రావడం జరిగింది. ఆల్ ఇండియా ఎన్ఎస్ఐ మేరకు ఇక్కడ విరాళాలను సేకరించి ఈ డబ్బుని మరి ఆ బాధితులకి పంపించడానికి ఎల్ఐని కృషి చేశారు. వాయనాడు ప్రాంతంలో ప్రకృతి బీభత్సం వల్ల అక్కడ వందలాది మంది ప్రజలు ప్రాణాలు
ఉన్నటువంటి పరిస్థితి. వేలాది మంది ప్రజలు వాళ్ళు నివసించేటటువంటి ఇళ్లను కూడా కోల్పోయి రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి. వాటినన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేకమైనటువంటి కేరళ వాయనాడులో ఉన్నటువంటి ప్రజల కోసం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటినన్నింటినీ కూడా మేము కూడా గుంటూరు నగరం నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా మా దృష్టిలో కూడా ఉంచుకొని ఎంతో కొంతమంది కన్నా సపోర్ట్ చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనతో విరాళాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈరోజు నిజంగా గత 15 రోజులు అయినప్పటికీ కూడా అక్కడ అనేకమైనటువంటి ప్రజలు, పిల్లలు 3 పూట్ల తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి. కమిషనర్ పులి శ్రీనివాసులు గోరంట్ల కొండ మీద నిర్మాణ పనులు నిలిచిన రిజర్వాయర్ ని పరిశీలించి సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు పనుల పురోగతిపై తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ప్రాజెక్టు వల్ల ఏ ప్రాంతాలకు, ఎంతమంది జనాభాకు త్రాగునీటి సమస్య తీరుతుంది, అంచనాలు, ప్రస్తుతం జరిగిన పనులు, ఇచ్చిన బిల్లులు, జరగాల్సిన పనులు, ఇతర అంశాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గుంటూరు నగరంలో అనేకేళ్ల క్రితం విలీనమైన గ్రామాలకు అత్యంత ఆవశ్యకమైన గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ పనులు తక్షణమే ప్రారంభించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. పనులు ప్రారంభించిన తర్వాత బకాయిల చెల్లింపుకు వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రజాప్రతినిధులు సదరు ప్రాజెక్టు ప్రాధాన్యత, జాప్యంపై కౌన్సిల్ దృష్టికి తెచ్చారన్నారు. ఇంజనీరింగ్ అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. రావడానికి వస్తాయండి. ఒక రమ్మ వస్తాయి, ఒక రమ్మ వస్తాయి. మంచి అయ్యే వాడుకోవాలి. రోజు వస్తే కాస్త ఇబ్బంది ఉండదు. రోజు అయితే అందరూ సరిపోతాయి. అన్నిటికీ అయ్యే ఒక రమ్మే వాడింది సార్. ఇక్కడ వేరే నీళ్ళు కూడా ఫ్లేమ్ లేవు. కొరటిపాడు శ్మశాన వాటికను వైకుంఠధామం చారిటబుల్ ట్రస్ట్ వారు అద్భుతంగా తీర్చిదిద్దడం అభినందనీయమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఈ కార్యక్రమంలో వైకుంఠధామం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చుక్కపల్లి రమేష్తో పాటు ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకుంఠధామంలో సేవలందిస్తున్న వారికి వార్షికోత్సవం సందర్భంగా నూతన వస్త్రాలతో పాటు బోనస్ మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొరటిపాడు శ్మశాన వాటికకు వస్తే ఒక పార్కుకు వచ్చిన అనుభూతి కలుగుతుందన్నారు. చుక్కపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం చుక్కపల్లి రమేష్ మాట్లాడుతూ చనిపోయాక కూడా గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు జరగాలన్న ప్రధాన ఉద్దేశంతోనే చుక్కపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ తరహాలో వైకుంఠధామాలను తీర్చిదిద్దుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు కొమ్మినేని కోటేశ్వరరావు, వేములపల్లి శ్రీరాంప్రసాద్, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కొమ్మినేని ప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త వంకాయలపాటి బలరామయ్య, పారిశ్రామికవేత్త వడ్లమూడి కృష్ణ, టీడీపీ రాష్ట్ర నాయకులు గణపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనిషి జీవితంలో ఎన్ని రకాల యాక్టివిటీస్లో వాళ్ళు భాగస్థులైనా కూడా వారి జీవితంలో ఇది మాత్రమే నిజం. ప్రతి ఒక్క మనిషి చివరికి రావాల్సింది ఇక్కడికే. ఈ యొక్క నిజాన్ని ఇంత సుందరీకరంగా అద్భుతంగా మలిచిన చుక్కపల్లి రమేష్ గారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అది గుంటూరు సిటీ, గుంటూరు కొరటిపాడులో ఉండడం నిజంగా ఆనందదాయకం. ఇది నేను ఇంటర్ చదువుకుంటున్నప్పుడు రాయదుర్గం హైదరాబాద్లో సేమ్ ఇదే చూశాను. నేను అప్పుడు అనుకున్నాను నిజంగా ఇలాగా కదా మారాలి, శ్మశానాలంటే ఇలా కదా ఉండాలి, ఒక గౌరవప్రదమైన మరణాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలి. దేవుడితో సమానమైన వైద్యులపై దాడులు చేయటం సరైంది కాదని టీడీపీ మహిళా నాయకురాలు డాక్టర్ శనక్కాయల రాజకుమారి హితవు పలికారు. కోల్కతాలో ట్రైనీ వైద్యురాలు అత్యాచారం, హత్యాఘటనకు నిరసనగా టీడీపీ మహిళా నాయకురాలు, బీజేపీ మహిళా మోర్చాల సంయుక్త ఆధ్వర్యంలో నార్త్ సెంటర్ కూడలి నుంచి మార్కెట్లోని హిమనీ సెంటర్ వరకు మౌన ప్రదర్శన, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ
ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి, నర్సులకు రక్షణ కల్పించాలని కోరారు. కలకత్తాలో ట్రైనింగ్ వైద్యులపై అత్యాచారం, హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలకత్తా ప్రభుత్వాన్ని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీని ఆమె డిమాండ్ చేశారు. వైద్యురాలపై జరిగిన ఇటువంటి సంఘటనలు దేశంలో ఎక్కడ జరగకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేయాలని ఆమె పేర్కొన్నారు. ఒక డాక్టర్ డ్యూటీ చేస్తున్నప్పుడు జూనియర్ డాక్టర్ 36 గంటలు ఇంటికి వెళ్ళకుండా పొద్దున్న 9ంటికి వచ్చి మరుసటి రోజు సాయంత్రం వెళ్తుంది. అట్లాంటి అమ్మాయి ఇంటికి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అట్లాంటి అమ్మాయి డ్యూటీలో అంటే ఒక మహిళ పనిచేసే చోట కూడా తనకి సురక్షితంగా లేదు అంటే అది చాలా బాధాకరం. ఇంకోటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ లేడీస్కి మెయిన్గా కావాల్సింది సురక్షితమైన ఎన్విరాన్మెంట్. దీనికి సంబంధంగా పోలీసులు చాలా జాగ్రత్తగా ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో జూనియర్ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే వర్కింగ్ లేడీస్కి మంచి సెక్యూరిటీ ఇచ్చి కొంచెం సెక్యూరిటీ పెంచైనా సరే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని డీల్ చేసేటట్టు చూడాలి. మన మమతా బెనర్జీ గారు సీఎంగా ఉండి కూడా, ఒక మహిళా సీఎం ఉండి కూడా అక్కడ ఒక మహిళ పైన దారుణంగా అనమాట, అంటే జూనియర్ డాక్టర్ గారి పైన అఘాయిత్యం చేసినా కూడా ఎవ్వరు కూడా స్పందించాల. ఎటువంటి సలహా ఇది కూడా లేదన్నమాట. 11 మంది ఎంపీలు ఉన్నారు, అందరూ మహిళలే. అయినా కూడా ఎటువంటి ఇదనేది వాళ్ళల్లో మార్పు అనేది రాలేదు. ఎక్కడో జరిగిన దానికైతే రెస్పాండ్ అయ్యారే కానీ వాళ్ళ రాష్ట్రంలో జరిగినా కూడా ఎటువంటి వాళ్ళల్లో ఒక్క స్పందన అనేది లేదు. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే డాక్టర్లు అనేవాళ్ళు మనుషుల ప్రాణాలను కాపాడేవాళ్ళు. అలాంటి డాక్టర్ల ప్రాణాలు కాపాడలేని పరిస్థితిలో ఉన్నారనేది మన పశ్చిమ బెంగాల్ అనేది చాలా బాధాకరమైన విషయం. అందరూ మృగాలు, ఎందుకంటే మృగాలు మగాళ్ళు అందరూ కాదు, కొందరు మృగాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున స్వాతంత్ర్యం వచ్చి 80వ సంవత్సరం దగ్గరలో పడుతున్నప్పటికీ కూడా మనం ఇంకా కూడా ఆ రోజున ఏదైతే చెప్పారో అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచిన రోజున దేశానికి స్వాతంత్ర్యం అన్నారు. కానీ ఆ రోజున ఇంకా ఆ రోజులే నయమనిపిస్తుంది. ఈ రోజున పట్టపగలు సైతం మహిళ రోడ్డు మీద నడవలేని పరిస్థితి. ఈ దుస్థితి ఇంకెన్నాళ్ళు? చట్టాలు వస్తున్నాయి, చట్టాలు రావడం కాదండి, ఖచ్చితంగా బలంగా శిక్షించే చట్టాలు రావాలి. బలవంతుడికి బలహీనంగా, బలహీనుడికి బలంగా చట్టాలు పనిచేస్తున్న రోజులు కూడా ఇలాంటి ఆకృత్యాలు పట్నం బజార్లోని బండ్ల బజార్లో అభిరుచి కంపెనీ అవుట్లెట్ ప్రారంభమైంది. ఏపీ జెన్కో విజిలెన్స్ ఎస్పీ పనసారెడ్డి కంపెనీ అవుట్లెట్ ను ప్రారంభించారు. మసాలా కారం, కారప్పొడులు, ఇతర నిత్యావసరాలను తక్కువ ధరకే నాణ్యతతో ప్రజలకు అందించనున్నట్లు శ్రీ పవన్ దేవి ట్రేడర్స్ అభిరుచి మసాలా నిర్వాహకులు కిషోర్ కుమార్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అభిరుచి అవుట్లెట్ బండ్ల బజార్ గుంటూరు నందు కొత్తగా ఓపెన్ చేయబడుతున్నది. మన దగ్గర అమ్మ ప్రేమ వలె కమ్మనైన రుచైన మసాలాలు, పచ్చళ్ళు నాణ్యతతో చేయబడును. పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, రసం, సాంబారు, పికిల్స్, కారపొళ్ళు, సాంబార్ కారం, ఇడ్లీ కారం, నల్ల కారం, దంపుడు కారం దంచి తయారు చేయబడును. అన్నీ కూడా హోల్సేల్గా ఎంఆర్పీల కంటే తక్కువగా ఇవ్వబడును. అలాగే మన షాప్ నందు ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా లభించును. ఎంఆర్పీ రేట్ల కంటే తక్కువగా ఇవ్వబడును. తెలుగు మహిళా రాష్ట్ర నాయకురాలు గంటా మౌళిక జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. 23వ డివిజన్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్తో పాటు డిప్యూటీ మేయర్ సజీలా, టీడీపీ నేతలు సుఖవాసి శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వర్రావు, ఇతర నాయకులు పాల్గొని గంటా మౌళికకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో ఆమె ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రముఖులు ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో అమ్మాయి వర్ధిల్లాలని, ప్రజాసేవలో తన జీవితం అంకితం చేయాలని, నిత్యం ఇలా సంతోషంగా మెలగాలి అని ఆవిడని ఆశీర్వదిస్తూ, అదేవిధంగా ఈ 3 బొమ్మల సెంటర్, అదే 23వ డివిజన్లో వారు చేపట్టే కార్యకలాపాలకి ఎప్పుడూ ప్రజలకు చేరువలో ఉండి మంచి చేస్తూ ప్రజా శ్రేయస్సు కోసమే వారి పనితీరు ఉండాల్సిందిగా నేను కోరుకుంటూ మరొకసారి ఈ వేడుకల్లో భాగస్వామ్యం సంతోషిస్తాను. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తనదైన శైలిలో ప్రజా పోరాటాలు
నిత్యం కూడా పార్టీకి అంకితమై పనిచేస్తున్నటువంటి గంటా మౌనిక గారి జన్మదినం ఈరోజు ఎంతో ఘనంగా నగరంలో తెలుగు మహిళా నాయకులతో పాటు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై జీవించడం జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో గంటా మౌనిక గారికి ఒక మంచి అవకాశం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి, రాజకీయంగా ఇంకా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిజీ షెడ్యూల్లో కూడా ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంత బయట ఎలా ఉందో సిచ్యువేషన్ అందరికీ తెలుసు. ప్రజలకి సేవ చేయడంలో 24 అవర్స్ కూడా స్పెండ్ చేస్తున్నా కూడా మన కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు పిలవంగానే వాళ్ళ టైంలో మాకు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గల్లా మాధవి గారికి మాకు ఎప్పుడూ కూడా ఏ పని ఉంది అని చెప్పేసేసి ఇన్ఫార్మ్ చేసినా కూడా నేనున్నాను మీరు కానిచ్చండి అని చెప్పేసేసి. శ్రీ వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గౌరీశంకర్ కు ఘన సత్కారం జరిగింది. పండరీపురంలోని గౌరీశంకర్ స్వగృహంలో నిర్వహించిన ఈ సత్కారంలో శ్రీ వాసవి మిత్రమండలి ప్రతినిధులు అన్నా పూర్ణచంద్రరావు, అరవపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా గౌరీశంకర్ ఆకాంక్షించారు. 33 సంవత్సరాల నుంచి వారితో ప్రతి కార్యక్రమం జరుపుతున్నాం. ఈరోజు శ్రావణ మాసంలో వారిని సత్కరించుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. నా పేరు అన్నా పూర్ణచంద్రరావు. మా ట్రెజరర్ గారు తిరుపతి అశోక్ కుమార్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ అరవపల్లి సాంబశివరావు గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి, మాకు, మా సంస్థకి వారి ఆశీస్సులు ఉండాలి భగవంతుని కోరుకుంటున్నాం. మహిళలకు మంగళ సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానైశ్వర్యాన్ని, శక్తిని, మనోబలాన్ని ప్రసాదించేటువంటి ఆ మహాలక్ష్మి పేరిట జరుపుకునేటువంటి ఈ పవిత్ర శ్రావణ మాసంలో వారి శ్రీ వాసవి మిత్రమండలి అన్నా పూర్ణచంద్రరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంకి వచ్చాయా మిమ్మల్ని సముచిత రీతిని సత్కరిస్తామంటే ఇది అమ్మవారి ప్రసాదంగా భావిస్తున్నాను. వాసవి మిత్రమండలి కానీ వాసవి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చల్లగా ఉండాలి. అమ్మవారి వాళ్ళందరికీ కొండంత అండగా, నిండుగా, దండిగా, మెండుగా ఆశీస్సులు అందించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మా ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే స్కామ్కు అవకాశం ఎక్కడుంటుంది? కక్ష సాధింపు చర్యలు ఉండవని చంద్రబాబు చెప్తున్నాడు. కానీ చెప్పే మాటలకు చేతలకు తేడా ఉంది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎర్రబుక్కు సంస్కృతితో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. కక్ష సాధింపు చర్యల వెనుక మనిషి చంద్రబాబు, బుర్ర లోకేష్ దని అంబటి రాంబాబు అన్నారు. మద్యం అమ్మకాలు పెరిగితే స్కామ్ ఉంటుందా, తగ్గితే స్కామ్ ఉంటుందా? తగ్గినాయే. మా టైంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. మా టైంలో మద్యం షాపులు తగ్గాయి. మా టైంలో డిస్టిలరీ కొత్త వాటికి ఏమిటికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ డిస్టిలరీలే కొనసాగాయి. స్కామ్ ఎక్కడ అవకాశం ఉంటుంది? అంటే చెత్త నుంచి స్కాములు తీసినట్టుగా మద్యం నుంచి స్కామ్ తీసి ఎవరిని ఎత్తునో వేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుండవని పెదాలతో చెబుతున్నారు, మాటలతో చెబుతున్నారు. చేతల్లో మాత్రం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులని, అధికారుల్ని, నాకు దురదృష్టం ఏంటంటే వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్లంట కక్ష సాధింపు చర్యలు లేవంటున్నారు. కానీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎర్రబుక్కు సంస్కృతితో కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు. దీనికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో అమరావతి సాహితీ మిత్రుల సమావేశం జరిగింది. దేశం ఎటుపోతోంది అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. కరుణశ్రీ జంధ్యాల కవిత్వం గురించి వాణీరావు ఈ కవి సమ్మేళనంలో వివరించారు. దీని డైరెక్టర్ పెట్టుకుంటే షార్ట్ టు షార్ట్ డివిజన్ అయిపోయింది. షార్ట్ టు షార్ట్ అంటే మనం ఒక రివీల్ చేసేటప్పుడు ఒక గ్రిప్ ఉండాలి. ఆ గ్రిప్ని ఎలా చూపించాడు చూడండి. షార్ట్ వేశారంటే డైరెక్టరు అది రమణీయ పుష్పవనం. మెల్లగా 15 ఏండ్ల ఈడు గల బాలిక, డీటెయిల్స్ చెప్పల, 15 ఏండ్ల ఈడు గల బాలిక, పోలిక రాసపిల్ల, జమ్మదివడి కాళ్ళ కూడా దిగుచున్నది క్రిందకి మెట్లు మీదగా.
షార్ట్ డివిజన్ చేసుకున్నాయి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో పరిశుభ్రత మరియు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. మానవాళికి ప్రాణవాయువును అందిస్తున్న మొక్కలను ఇష్టపడడమే కాదు ప్రేమించాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డి పోతురాజు పిలుపునిచ్చారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చర్మ సంబంధిత క్యాన్సర్ల ముప్పు పొంచి ఉందని, మొక్కలను పెంచి ఆ ప్రమాదం నుంచి బయటపడాలని తెలిపారు. ఈ సందర్భంగా 1 కోటికి పైగా మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికులు వనజీవి రామయ్యను కొనియాడారు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అని అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. గ్రంథాలయ ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల అవసరార్థం పుస్తకాలను గ్రంథాలయానికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ లైబ్రేరియన్ వెంకటేశ్వరరావు, మానవతా చైర్మన్ పావులూరి రమేష్, ప్రెసిడెంట్ కేఎస్ఆర్, సెక్రటరీ కె సతీష్, కోశాధికారి టీవీ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఆ లిస్టులో ఉన్న బుక్స్ అన్నీ కూడా మన మానవతా తరఫున మనం ఈరోజు డొనేట్ చేయాలని మనం నిర్ణయించాము. బుక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ఒక్కొక్క మానవతా ఎగ్జిక్యూటివ్ మెంబరు, డైరెక్టర్ గారు, చైర్మన్ గారు వచ్చేసి ఒక్కొక్క స్టూడెంట్కి బుక్ని ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ సార్తో స్టార్ట్ చేద్దాం. డిఎఫ్ఓ గారితో స్టూడెంట్ సార్ నేను ఇంకొక అంటే స్టూడెంట్కి ఇస్తామండి, మళ్ళీ నేను గ్రంథాలయం తీసుకుంటాను, స్టూడెంట్స్ కాదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ నేను మన రేంజ్ ఆఫీసర్ గారికి తెలియజేస్తున్నాను. సార్ మేము ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ప్లాస్టిక్ని వ్యతిరేకిస్తూ ఒక క్లాత్ బ్యాగ్ని గిఫ్ట్గా ఇస్తాం సార్. ఈ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాల్సిందే నగరవాసులు, అదేవిధంగా విద్యార్థి లోకము. ఓకే, విద్యార్థి లోకం కొంచెం తక్కువగా ఉన్నారు సండే కావడం వల్ల. నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడైతే ఏదైనా స్కూల్స్లో అరేంజ్ చేస్తే బాగా మనం చేయొచ్చు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలు తమ స్థానిక సమస్యలపై అర్జీలు అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కొత్తపేట ఏరియాలో ప్రజా సేవా సమితి పార్టీ మరియు లక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లకు మద్దతుగా నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చట్టాలు తెచ్చి అత్యాచారాలను నిర్మూలించాలని జిల్లా అధ్యక్షులు షేక్ రహీం అన్నారు. కార్యక్రమంలో షేక్ హాజావలి, ముంతాజ్ సమీనా, షేక్ హసీనా తదితరులు పాల్గొన్నారు. సేవే మా లక్ష్యం సర్వేజన సేవా చారిటబుల్ ట్రస్ట్ సాలిముట్టి మార్క్ మరియు ట్రస్ట్ సభ్యులు సాలిముట్టి పవన్ బాబు, ప్రశాంతి కుమారి ఆధ్వర్యంలో ముత్యాలరెడ్డి నగర్ 5వ లైన్ క్రీస్తు సంఘం అనాథ పిల్లల హాస్టల్ నందు 100 మంది పేద విద్యార్థులకు ఉచిత బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మాని, 43వ డివిజన్ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, 45వ డివిజన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.